వచ్చిన ప్రియ సంగమా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? బాగున్నారా? చాలా మంచిది. బైబిల్ స్టడీకి టయానికి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఒకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మనం లేఖనాలు పరిశీలించుకుందాం. నిజమైన వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. నిజమైన వ్యక్తులు ఎవరు? అబద్ధికులు ఎవరు? మోసగానులు ఎవరు? దేవుని ఇష్టమైన వారు ఎవరు? అన్ని విషయాలు లేఖనాల్లో మనకు కనపరిచాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలిగి రాయించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నిజమైన వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు బైబిల్లోనికి మనం వెళ్దామా? బైబిల్ మీద పట్టు పెడదామా? కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, నిజమైన వ్యక్తులు ఎవరని మీకు కనపరుస్తున్నాం బైబిల్లోనే. మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము పాతని గ్రంథం, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎవరు పరిశోధించాడు? అక్కడ అబ్రహాముని ఎవరు పరిశీలించారు? దేవుడు పరిశీలించాడండి. దేవుడు పరిశీలించాడు. మరి నిజమైన వ్యక్తి అని ఈయనలో విశ్వాసం కనపరుచుకోవాలి. విశ్వాసాన్ని చూడాలి, భక్తిని చూడాలి. నేను చెప్పిన మాట వింటున్నాడా లేదా? మరి ఈయన విశ్వాసులకు తండ్రిగా మరి ఉంటున్నాడా లేదా అని ఎవరు పరిశీలిస్తున్నారంట? దేవుడే. మన సృష్టి చేసిన సృష్టికర్తే. ఆయనే మన రాజు అంటాం. ఆయనే మనము కింగ్ అని కూడా అంటామండి. అలాంటి వ్యక్తి పరిశీలిస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా, మీ బతుకుల్లో కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా. విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే అంతరంగము ఎరిగిన దేవుడు అంటున్నాడు. హృదయానుసారుడై ఉండాలి దేవునికి. నిజమైన వ్యక్తిగా నీవు ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అదే దేవుడు చూసేది. ఊరికే పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకుంటే దేవునికి సరిపోదు. కానీ దేవుడు చెప్పిన పని సంపూర్ణంగా పరిపూర్ణంగా పని జరిపించాలి ఈ భూలోకంలో ఉన్నప్పటికీ. అప్పుడే ఆయన భలే నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడు. ఆయనకి పరిశీలించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. ఏమంటున్నాడు ఆయన? తెలిసిన వెంటనే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అని వెంటనే పలికాడట ఆయన. సృష్టి చేసిన సృష్టికర్త పలుకుతూ ఉన్నాడు. అబ్రహమా అబ్రహమా అంటూ ఉన్నప్పటికీ చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అని అనేను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అక్కడ చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభు అంటే ఆయన స్వరము విన్నాడు అబ్రహాం. ఆయన స్వరము విని చిత్తం ప్రభువా, ఏమిటి చెప్పు ప్రభువా అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ 12వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ
చెయ్యకము. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇంత నాకు కనిపిస్తూ ఉంది, నీ విశ్వాసం కనిపిస్తూ ఉంది, నిజమైన వ్యక్తి అని నేను తెలుసుకున్నానని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఎంత చక్కటి దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదే నేను. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి చూసే దేవుడు, ఆయనందరినీ పరిశీలించే దేవుడు, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ. అందుకే ఆయన పరిశీలించాడంట. మొట్టమొదట ఏం చేశాడంట? పరిశీలించాడు అబ్రహామును. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? దేవుని భయపడేవాడు అని ఇందువలనే నాకు కనబడుచున్నది. అంటే నిజమైన వ్యక్తి నీవేనయ్యా అన్నట్టుగా మనకు మొదటి మాటలో మనకు కనిపిస్తుంది. నిజమైన కుమారుడు తండ్రులను విడవాడంట. నిజమైన కుమారుడు ఏమైందంట? తల్లిదండ్రులను విడవడు అంటున్నాడు. మరి నిజమైన కుమారులుగా ఉన్నారా? నిజమైన కుమార్తెలుగా ఉన్నారా? మీరు మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? లేదా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా? అబ్రహామును పరిశీలించినట్టుగా మిమ్మల్ని కూడా పరిశీలించే రోజుల దగ్గర పడుతూ ఉన్నాయి. సహోదరుడా, మిమ్మల్ని విశ్వాసాన్ని పరిశీలిస్తాడు. మీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నీవు లెక్క చెప్పవలసినదే ఉంది. అబ్రహాము చిత్త ప్రభువా అన్నాడు. ఆ స్వరాన్ని విని నీ దేవుడికి భయపడేవాడివని నేను తెలుసుకున్నానయ్యా అంటున్నాడు. అందుకే నిజమైన వ్యక్తి గురించి మీకు తెలియపరిచిన అబ్రహామును మనం చూస్తాం. మరొక వ్యక్తిని గురించి మనం పరిచయం చేయబోతున్నాను. చూడండి, మలాకి 2వ అధ్యాయము 2 నిజమైన భర్త, నిజమైన భార్య విడవడు అనే మాట మనకు కనిపిస్తుంది. మలాకి 2వ అధ్యాయం 14-15 వచనములో అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యున్న సాక్షాయను. ఏమయ్యానంటే అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఆయన సాక్షి. అది మరొకసారి చదువుమా, 14వ వచనం. అది ఎందుకని యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యును. సహోదరుడా, చాలా మంది ప్రపంచంలో మానవుడు జీవిస్తున్నాడు. సత్యం ఎరగలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది దేవుని జ్ఞానం ఎరగక ఎంతో మంది ఉన్నారు. భార్యని యవ్వనములో నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు ఎంచబడినప్పుడు మరి భార్య భర్తలను విడదీయడానికి మానవునికి అధికారం లేదని దేవుడు చెప్పాడు. అలాంటి మాటలు, దేవుని మాటలు విన్న వ్యక్తి భార్యని విసర్జించిన వాడంట, భార్యకి విడాకులు ఇచ్చిన వాడంట, భార్యని విడిచిపెట్టిన వాడంట, భార్యని ఏదో నిందలు వేసి అవమానపరిచి విడిచిపెట్టిన వారంట, సమాధాన పడుకున్నట్టుగా వాళ్ళు విసర్జించినప్పుడు ఎవరి పక్షమున ఉంటాడు దేవుడు? భార్య పక్షమున ఏమై ఉంటాడు? సాక్షిగా ఉంటాడు.
ఆ సత్యం తెలియని వాళ్ళు ఎంతో మంది భార్యలు వదిలేస్తూ ఉన్నారు. ఎంతో మంది దేవుని వాక్యం తెలియక నేను జ్ఞాని అనుకున్నవాడు మూర్ఖుడైపోతున్నాడు దేవుని వాక్యానికి. ఎందుకంటే సత్యం తెలియదు కాబట్టి. ప్రపంచంలో చాలా మంది భార్యను వదిలేస్తుంటారు. దేవుడు అది ఒప్పుకోవడం లేదండి. భార్యాభర్తలు జతపరిచిన వారు ఏమి చేయడానికి మానవుడికి అధికారం లేదంటున్నాడు. కానీ చాలా మంది కోర్టులు పోతూ ఉన్నారు. చాలా మంది కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. విడాకుల కోసం వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే విసర్జిస్తే ఎవరి పక్షం ఉంటాడంట దేవుడు? భార్య పక్షాన సాక్షి అయి ఉంటాడంట దేవుడు. సహోదరి సహోదరుడు, దేవుడే ఆమె పక్షము ఉన్నప్పుడు నీ ఉనికి ఎక్కడ? నీ బ్రతికెక్కడ? నీ జీవితం ఏ పాటిది? ఆయన జతపరిచిన బంధాన్ని వేరు చేయడానికి అధికారం లేదని ఖండిస్తూ ఉన్నాడు ఆయన. ఎంత చక్కటి మాట్లాడి ఆయన వారి పక్షమున ఉండేవాడంట. భార్య పక్షమున సాక్షి ఉన్నాడంట. అది నీకు పాత్రాలు కదా, నీ పెండ్లి భార్య కదా, నీ సాటైన భార్యనే కదా, నీలో సగ భార్యనిగా నీ చేసిన వ్యక్తిని కదా అన్నట్టుగా అక్కడ మలాకి ప్రవక్త ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నాడు. కొంచెముగానైనను దైవాత్మను నొందిన వారిని ఎవరును ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగిన దేవుని చేత సంతతి నొందవలనని అతడు యజ్ఞము చేసిన కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకుని నీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. విశ్వాసఘాతకులుగా మీరు ఉండవద్దు. కఠినాత్ములుగా ఉండవద్దండి. నేను సగభాగమే కదా. ఎంత చక్కటి మాట్లాడు. నిజమైన భర్త అంట తన భార్యను విడనాడగంట. అంటే వీళ్ళెవరు? డూప్లికేట్ వాళ్ళు అనుకోవచ్చా? పనికి మాలిన వాళ్ళు అనుకోవచ్చా? భార్యలు విడిచిన వారిని ఏమంటున్నాడు దేవుడు? పనికి మాలిన వాళ్ళు అంటున్నాడు. నీలో సగభాగము. మరొకసారి 15వ వచనం చదువుమా. కొంచెముగా నైనను దైవాత్మ నుండి ఉంది వారిలో ఏముండాలి? దైవాత్మను ఉండాలి. ఇలాగ చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఇలాంటి చేయరు. ఇలాంటి కార్యం ఎవరు చేయరు. ఒకడు చేసినను ఏమి జరుగును దేవుని చేత అతని యజ్ఞము చేసిన గనా కాగా యవ్వనమును పెళ్లి చేసుకున్న నీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులు ఉండకుడి. విశ్వాసఘాతకులు, దుర్మార్గులు, దుష్టులు, లోటులు అని కూడా అనవచ్చండి. ఎవరంట వీళ్ళు? నిజమైన భర్త తన భార్యను విడవడంట. నిజమైన భర్త అయితే, దైవభక్తి ఉన్నవాడైతే, భయభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉంటే, దేవునికి లోపడేవాడై ఉన్నట్లయితే, దేవుని భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అంట భార్యని విడనాడిన వాడంట. అంటే బొత్తిగా చెడిపోయింది సమాజం. ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం మనము? మలాకి ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఇలాంటివన్నీ కూడా చాలా మంది ప్రేమించుకోవడము, పెళ్లిళ్ళు చేసుకోవడము, వాళ్ళకి ఇష్టం వచ్చేంత వరకు ఉండేది. మరలా వారు ఏం చేస్తారంట? విడాకులకి
ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి సమాధానం లేదు, శాంతి లేదు, భయభక్తులు లేదు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా స్థిరంగా ఉండరు. ఇలాంటి వారంతా కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారంతా కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది దేవుని వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. తన నిజమైన భర్త అంట తన భార్యను విడవడు. చూడండి, బయట చూసే వ్యక్తులైతే మనం చూస్తూ ఉంటాం. కుంటోడు గాని ఒక అమ్మాయి అయితే ఆ మీడియాలో చూడవచ్చు, యూట్యూబ్ లో వస్తూ ఉంది. 250 కిలోమీటర్లు తన భర్తను మోసుకొని, భుజాల మీద మోసుకొని ఆ దేవాలయంకు ఇద్దరు పిల్లలు పిలుచుకొని, మళ్ళీ అతన్ని కూడా భుజాల మీద మోసుకొని 250 కిలోమీటర్లు పాదయాత్ర నడిచిపోయిందంట. ఎంత భక్తి అండి భర్త అంటే! భర్త అంటే ఎంత ప్రేమ భార్యకు! అది భార్యాభర్తలు కలిసి ఉండడం అంటే. భార్యాభర్తలు అంటే కలిసి ఉండడం, కలిసి జీవించడం, చివరి ఊపిరి ఉన్నంత వరకు. వివాహ విషయంలో వాళ్ళు ప్రమాణాలు చేస్తూ ఉంటారు, చాలా మంది చేపిస్తూ ఉంటారు. ఏ రోగం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, కలిమికైనను లేమికైనను ఎప్పుడు విడను ఎడబాయను, నా ఊపిరున్నంతో నా భర్తను నేను చూసుకుంటాను, నా ఊపిరున్నంతో నా భార్యను నేను చూసుకుంటానని ప్రమాణాలు చేస్తూ ఉంటారు వివాహములు. మరి ఎక్కడి పోయాయి ప్రమాణాలు? అంటే నిజమైన ప్రేమ లేదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ప్రేమ మొదటి ప్రేమ నీవు వదిలితివి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, కొత్తగా బాగుంటాడు. రాంగ ఏమైపోతుంది, గొడవలు స్టార్ట్ అయిపోతాయి. సమాధానం లేని జీవితాలు, బ్రతుకులు ఎన్నో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని భయభక్తులు లేని వాడంట తన భార్యని విడిచాడంట. విడిచిన వాడంట వాడు నిజమైన భర్త కాదు. మరి నిజమైన వాడు ఎవరు? నిజమైన భర్త తన భార్యను విడవడు అనే మాట మలాకీలో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి నిజమైన కుమారుడు తల్లిదండ్రులను విడవడు అనే మొట్టమొదటి మాట మనం విన్నాం. రెండో మాట నిజమైన భర్త తన భార్యను విడవడు అనే మాట రెండో మాట విన్నాం. మూడో మాట కూడా మనం చూద్దాం. చూడండి, 2వ రాజులు 2వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనెను గనక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. నిజమైన శిష్యుడంట తన గురువును విడిచిపెట్టాడనే మాట మనం తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు 3వ మాట తెలుసుకున్నాం. 4వ మాటలో కూడా మనం వెళ్దాం. మరి సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. విడవక ప్రేమించును. ఎవరంటేనా? నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఆపదల్లో ఉన్న వారిని విడవడు. ఆపదల్లో క్రీస్తు చెప్పాడు ఒక మాట. యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు అంటే, కష్టాల్లోనూ బాధల్లోనూ కన్నీరులోనూ తోడుండేవాడే నిజమైన క్రైస్తవుడనే మాట తెలియపరిచాడు గ్రంథములు. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. కష్టాలు వస్తేనే దూరం పోయేది కాదు, బాధలు వచ్చినప్పుడు పంచుకోలేకున్నట్టుగా దూరం అయ్యేది కాదు. సహోదరుడు నిజమైన స్నేహితుడంట
ఆపదలో ఉన్న వారిని విడవడు. ఆపదలో ఉన్నప్పుడు చూసి చూసి విడవడు అనే మాట మనకు సామెతలో కనిపిస్తూ ఉంది. అక్కడ మరొక మాట మనం తెలుసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములు నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలులు 12 గోత్రపు వారికి మీరు తీర్పు తీర్చుటకే నేనును మీకును రాజ్యమును నియమించి ఉన్నాను. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఆయన రాజ్యమును లూకా గారి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏమంట? ఆయన రాజ్యము మన శోధనలోను నాతో కూడా నిలిచి ఉన్నవారే. శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా నిజమైన స్నేహితుడు ఆపదల్లో ఉన్న వారిని విడిచిపెట్టేవాడు కాదనే మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇది 4వ మాటను మనకు తెలుసుకున్నాం. 5వ మాటను కూడా మనం తెలియపరుస్తూ ఉన్నాం. మరి అక్కడ చూసుకుంటే మనకు అత్త కోడల గురించి మనకు కనిపిస్తుంది ఒక మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా ఎంబడి రావద్దని నన్ను పిలిచి దేవునికి మహిమ కలిగిన గాక. చాలా విషయాలు ఇక్కడ ఏముంటుంది? ఎవరున్నారు అక్కడ? రూతు ఉంది. ఇంకా ఎవరున్నారు అక్కడ? ఇంకెవరున్నారు? అక్కడ నిజమైన కోడలి తన అత్తను విడవద్దు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే అత్త, నిజమైన కోడలు తన అత్తను విడిచేదానికే కాదు, అత్తను రూతు విడిచేది కాదు. తెలుసా? విడిచిపెట్టేది ఎవరు? కోడలు ఎవరు? అత్త ఎవరు? రూతు కోడలు. అత్తను విడిచిపెట్టేవాడు. అది నిజమైన కోడలు లక్షణాలు. అలాంటి లక్షణాలు ఇప్పుడు ఉన్నాయా? అత్తల మీద అభిమానం ఉందా? ఆ ప్రేమానురాగాలు ఉన్నాయా? లేదండి. అలాంటి కోడళ్ళు కనిపించడం తక్కువ. రూతు జీవితం చూసుకుంటే ఎంత గనురాలుగా ఆమె పేరు పొందింది. రూతు ఎంతో, ఆ స్త్రీ గురించి చెప్పాలంటే రూతు గురించి చాలా ఉందండి. అందుకే కొన్ని విషయాలు మాత్రం కొద్దిగా మాత్రమే ఆమె గురించి నేను వివరించి ఉన్నాను. నిజమైన కోడలు తన అత్తను ఉన్నట్టుగా ఆమె, నీవెక్కడుంటే అక్కడే నేను ఉంటా, ఎక్కడ నువ్వు చనిపోతే అక్కడే నేను చనిపోతాను, నీతో పాటే నేను ఉంటాను అని రూతు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. మరి 5వ మాటగా మనం తెలుసుకున్నాం. 6వ మాటను కూడా చివరి మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారు చున్నది గనక ఎవరున్నారు అక్కడ? నిజమైన భక్తుడు దేవుని విడవడు అంట. ఎవరున్నారు అక్కడ? యాకోబు గారు కనిపించారు, వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన
భయభక్తులు కలిగి భక్తుడుగా, నిజమైన భక్తుడుగా దేవుణ్ణి విడవడనే మాట మనకు కనిపిస్తుంది. యాకోబు ద్వారా మనం దేవుని పాదాలు పెట్టుకొని దాన్ని ఆస్వాదించేంత వరకు నిన్ను నేను వదిలిపెట్టను, విడవను, ఎడబాయను అనే మాటలు యాకోబు ద్వారా కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన నిజమైన భక్తుడుగా దేవుని విడవడు అనే మాట యాకోబు ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ 6 మాటలు మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజమైన వ్యక్తులు వీళ్ళు, నిజమైన వ్యక్తులు. మొట్టమొదటిది, నిజమైన కుమారుడు తల్లిదండ్రులను విడవడు అనే మాట చూసుకున్నాం. రెండో మాట, నిజమైన భర్త తన భార్యను విడవడు అనే మాట మనం తెలుసుకున్నాం. మూడో మాట, నిజమైన శిష్యుడు తన గురువును విడవడు అనే మాట మనం తెలుసుకున్నాం. నాలుగో మాట, నిజమైన స్నేహితుడు ఆపదలో ఉన్న వారిని విడవడు. నాలుగో మాటగా మనం చూసుకున్నాం. ఐదో మాటగా, మరి నిజమైన కోడలు తన అత్తను విడవదు అనే మాట మనం తెలుసుకున్నాం రూతు ద్వారా. మరి నిజమైన భక్తుడు, 6వ మాట, నిజమైన భక్తుడు దేవుణ్ణి విడవడు, యాకోబు గారు విడవడు అనే మాట మనము నీవు ఆస్వాదించే వరకు నేను వదిలిపెట్టును అనే మాట మనం తెలుసుకున్నాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన అనే మాటలు కూడా మనం తెలుసుకున్నాం. ఈ 6 మాటలు కూడా మీరు కూడా నిజమైన వ్యక్తులుగా బ్రతకండి, యథార్థంగా జీవించండి, న్యాయబద్ధంగా ఉండండి, దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకండి. ఏదిలాంటి జీవితం మీకును ఉండులాగున దేవునికి ప్రార్థన చేయండి. సహనము కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, యథార్థంగా బ్రతకండి, నిజమైన క్రైస్తవులుగా జీవించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక.